హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మొత్తానికైతే ఈరోజు ప్రేమలో మీ ఆల్రెడీ క్లియర్ కట్టే నాగార్జున గారు ఇద్దరు ఎలిమినేటెడ్ అన్నారు. దాని దెబ్బకి అందరూ షాక్ అయిపోయారు. హౌస్ మేట్స్ మనం కాదు, మనం ఆల్రెడీ తెలిసిపోయింది కదా పృథ్వీరాజు ఎలిమినేట్ అయిపోయాడని. సో హౌస్ వాళ్ళ షాక్ మీన్స్ ఎలా ఉందని నాగార్జున గారు చిన్న బాంబ్ వేశారు. ఆ రియాక్షన్ అయితే మామూలుగా లేదు, ఆ ప్రేమలో తెలిసిపోతుంది. మొత్తానికైతే పృథ్వీరాజు ఎలిమినేటెడ్ అయిపోయాడు. లాస్ట్కి నేను ఆల్రెడీ తేజ ఎలిమినేట్ అయిపోయాడు కాబట్టి వీళ్ళిద్దరి మధ్య హోరాహోరీ పోరు జరిగింది. అతను విష్ణుప్రియ, పృథ్వీరాజు వీళ్ళిద్దరి మధ్య బాగా హోరాహోరీ పోరు జరిగింది. కానీ 1% తేడాతోనే పృథ్వీరాజు ఎలిమినేట్ అయిపోయాడు. సో ఇద్దరిని ఎలిమినేట్ అయిన నాగార్జున గారు కామెడీగా ఫన్నీ కొంచెం భయంగా చెప్పారు. కానీ అది మనకు తెలుసు ఒకరే వెళ్తున్నారు అనేది. బట్ ఆడియన్స్ అయితే షాక్ అయిపోయారు. వాళ్ళ ఫేస్లో అంతా కళ లేదు, మొత్తం షాక్, ఇద్దరు వెళ్ళిపోయారని. సో ఆ డబుల్ ఎలిమినేషన్ కాబట్టి ట్రిపుల్ ఎలిమినేషన్ అవుతుంది. అదే ఒక లాజిక్ కదా, వాళ్ళు ఆలోచించుకోవాలి హౌస్ వాళ్ళు. సరే మొత్తానికి అయితే పృథ్వీరాజ్ అయితే హౌస్ నుంచి వెళ్ళిపోయాడు, ఎలిమినేటెడ్ అయిపోయాడు. సో ఈ టూ వీక్స్ విష్ణుప్రియ ఎలా ఉంటుంది అనేది మనం అబ్జర్వ్ చేయాలి. సో ఎంత అబ్జర్వేషన్ ఆల్రెడీ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వీక్ ఈ వీక్ ఉంటే మొత్తం ఫైనల్ వచ్చేస్తుంది. బిగ్ బాస్ సీజన్ 8 క్లోజ్ అయిపోతుంది. సో మొత్తానికి అయితే చాలా టఫ్ ఫైట్ హోరాహోరీ జరుగుతుంది. అంటే టాప్ 3 ఆల్ తెలిసిపోయింది. టాప్ 3 ఎవరు ఉంటారు కానీ ఎగ్జాక్ట్ పొజిషన్ తెలియదు. టాప్ 3 అయితే వీళ్ళు ముగ్గురు కంపల్సరీ ఉంటారు. ఎవరంటే నిఖిల్, గౌతమ్, నబీల్, అంతే వీళ్ళు ముగ్గురే. సో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.